ఏదైనా కొత్తగా వండినప్పుడు వావ్! సూపర్ అని అనకపోయినా పర్వాలేదు. కానీ తిని బావుంది అని వాళ్ళు కూడా కడుపు నిండా తింటే అదొక సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఎప్పుడు ఇంట్లో రెగ్యులర్‌గా చపాతీ, కర్రీ వండుతాం తప్ప ఇలా ఎప్పుడు స్టఫ్డ్ పరోటా ట్రై చేయలేదు. ఫస్ట్ టైమ్ ఇలా ఆనియన్ పరోటా ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బావుండింది. ఇంకా ఉందా అని అడిగి మరీ తిన్నారు. అంత టేస్టీగా ఉండిందన్నమాట. దీనికోసం ప్రత్యేకంగా మళ్ళీ కర్రీ అది అవసరం లేదు. మనం స్టఫ్ చేసుకున్న ఈ పరోటాని ఇలాగే కర్డ్‌తో నంచుకొని తిన్నా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ముందుగా ఆనియన్స్ మంచిగా కట్ చేసుకున్న దాంట్లో ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా పౌడర్, కొత్తిమీర, అలాగే నిమ్మకాయ పిండుకున్న తర్వాత కొద్దిగా వాటర్‌గా అనిపిస్తుంది కదా! అందుకే ఒక స్పూన్ శనగపిండి కూడా వేసుకొని మంచిగా స్టఫింగ్ అయితే రెడీ చేసుకున్నాను. 2 చపాతీలని మంచిగా పలచగా చేసుకొని దాని మీద ఈ స్టఫింగ్‌ని పెట్టి ఇలా రోల్‌లా చేసుకొని నేనైతే వీడియోలో ఫాస్ట్‌గా చేసినట్టుంది. నెమ్మదిగా చేసుకుంటే చపాతీలు అనేవి చాలా బాగా వస్తాయి. టేస్ట్ అనేది సూపర్‌గా ఉండింది. ఇంకా ఎవరైనా ట్రై చేయని వాళ్ళుంటే ఖచ్చితంగా ట్రై చేసి